ఈ ఉదయం మృతి చెందినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక గాయం అయితే ఇంటికి చేరుకుంది. గాంధీలో పోస్టుమార్టం అనంతరం ఇక్కడికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాళ్ళ కుటుంబాన్ని అయితే ఓదారుస్తుంది. అట్లాగే హరీష్ రావు, పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇంటికి చేరుకున్నారు. మొత్తం కూడా దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. భారీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్ని నిలువరించిన పోలీసులకు కూడా కష్టంగా మారింది. మరోవైపు బారికేడ్లు వేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లోనే ఆమె భౌతిక కాయం పోస్టుమార్టం అనంతరం భౌతిక కాయాన్ని అయితే ఇక్కడ ఇంటి ముందు ఫ్రీజర్ బాక్స్లో పెట్టయితే ఇక్కడైతే పెట్టనున్నారు. ప్రజల సందర్శనార్థం కూడా ఇంటి ముందే ఉంచారు. ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర అయితే భారీగా వాళ్ళందరూ కూడా గుమిగూడారు. అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఎందుకంటే కంటోన్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లాస్య నందిత మా సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. మా ఎంతో ఇష్టమైన నాయకురాలుగా ఉన్నారు అని కూడా వాళ్ళందరూ కూడా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు.